నమస్కారం, సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పదవుల కోసం అమ్ముడు పోయే వ్యక్తి చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపించారు. పదవుల కోసం అమ్ముడుపోయే వ్యక్తి చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపించాయి. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు మధుసూదన్ రాయల్ మాట్లాడుతూ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఉంటూ భూ కబ్జాలకు అవినీతికి పాల్పడినట్లు విమర్శించారు. బలిజల నాయకుడు అని చెప్పుకునే వ్యక్తి బలిజలకు ఏమాత్రం సహాయం గాని అభివృద్ధి గాని చేయలేదని విమర్శించారు. కులాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్టు తీసుకుని బలిజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచారని విమర్శించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం టికెట్టు రాదని జనసేన పార్టీలో చేరారని అన్నారు. బలిజలకు ఆయన ఆరాధ్య దైవం కాదన్నారు. నిన్ను ముక్కు అడుగుతున్నా ఆర్ని శ్రీనివాస్ గారు, నిన్నే అడుగుతున్నా, నీ ముఖం చూసి నిన్ను వేలు చూపించి అడుగుతున్నా. ఈ పత్రిక ముఖంగా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని పదే అడిగాను ఆయన్ని అభివృద్ధి చేయమని. ఈ చిత్తూరు జిల్లాకు ఎక్కడ చిత్తూరు జిల్లాకు నాకు కేంద్ర విశ్వవిద్యాలయం కావాలా, అభివృద్ధి చేయాలని ఇండస్ట్రీ క్యాలెండర్ కావాలని కొంత తప్పకు అడిగాను. ఆయన స్పందించాలన్నావు కదా. నీకు నిజంగా ప్రజాసేవ పైన, నీకు నిజంగా ప్రజలకు సేవ చేసే దృక్పథం ఉంటే ఆ రోజు నువ్వు పార్టీకి రాజీనామా చేసి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రెఫరెండం నిలబడితే ఈ రోజు ప్రజలు నేను ఆశించేవాడు. నిజంగా చెబుతున్నా, గుండెలంతా చెప్తున్నా. నీవు ఎన్నికైనటువంటి 6 నెలలనే నువ్వు సక్రమంగా లేదని నువ్వు మా ప్రతి గ్రామంలో నువ్వు ఎక్కడ చూస్తే ఎక్కడికక్కడ విచ్ఛిన్నుడిగా నీ సొంతతనంగా నువ్వు దోచుకోవడానికి వెళ్తే మేము ఆ రోజు వ్యతిరేకించి 6 నెలల కాలంలోనే నేను విడిచిపెట్టి బయట వచ్చాము. నీ దగ్గరికి వెళ్ళిపోయాము. కానీ మా అజెండా అంతా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్నటువంటి అజెండానే మా అజెండా. కాబట్టి పార్టీలో అనేక రకాల ఇబ్బందులు పడినా కూడా మేము అక్రమ కేసులు పెట్టి దాన్ని జైలుకి పంపించినా కూడా, 307 కేసులు పెట్టి నాతో పాటు సుమారుగా 10-15 మందిని జైలుకి పంపించినా కూడా ఏమాత్రం అదరక బెదరక నాకు అప్పుడే తెలుసు నువ్వు ఈ పార్టీలో ఉండలేవు, ఇమ్మడలేవు. ఇట్లాంటి దుష్ట శక్తులు ఈ పార్టీలో ఒక నిమిషం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకోవాలని ఈ రోజు నీకు టికెట్ రావాలంటే కారణం, ముఖ్య కారణం నేను మరీ బలగా చెప్తున్నా. అనంతరం బలిజ సంఘం ఐక్యవేదిక రవినాయుడు నందగోపాల్ మాట్లాడుతూ బలిజల ఆరాధ్య దైవం శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానందరెడ్డి అప్పటికప్పుడు 30 లక్షల రూపాయలు సొంత నిధులు కేటాయించారని అన్నారు. చెరువు వద్ద అంటే చిల్డ్రన్స్ పార్క్ లో కృష్ణదేవరాయలు గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ యొక్క సమావేశంకు, ఈ కార్యక్రమానికి గౌరవనీయ మంత్రివర్యులైన రామచంద్రారెడ్డి గారు, ఆర్కే రోజా గారు, నారాయణ స్వామి గారు, అదేవిధంగా మన చిత్తూరు కలెక్టరు, కమిషనరు, మేయరు, డిప్యూటీ మేయరు, మరి పుర ప్రజలందరూ కూడా పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణలో విగ్రహ దాత శ్రీ విజయానందరెడ్డి గారు ఈరోజు వాళ్ళు విగ్రహాన్ని మాకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క తల్లిల హక్కున చేర్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు లేదంటూ వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. తల్లిలా హక్కున చేర్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎంఎస్ శ్రీనివాస్కు లేదంటూ వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా చిత్తూరు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకురాలు గాయత్రీదేవి, మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాహుల్ రాజారెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు మొదలియార్, కార్పొరేషన్ డైరెక్టర్ జ్ఞాన జగదీష్, కార్పొరేటర్ గడ్డం రమణ మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వివిధ పార్టీల్లో పనిచేసినప్పటికీ వాటిలో తనకి టికెట్టు ఇవ్వకపోవడంతో నిరాశ చెంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి గెలిపించారని తెలిపారు. అయితే సామాజిక సమీకరణలో భాగంగా ఆరణి శ్రీనివాసులకు టికెట్టు రాకపోవడంతో ఆయన వేరే పార్టీలో చేరడం జరిగిందన్నారు. రాజకీయ భిక్ష పెట్టినా తల్లిలాంటి పార్టీని విమర్శించి లబ్ధి పొందేందుకు శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, తన స్వార్థ ప్రయోజనాల కోసం అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాతో చాలా మంది వచ్చేసారు, చిత్తూరులో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ నాతో వచ్చేసినారు అని నిన్న ఒక నంబర్ ఏదో ప్రకటించుకున్నారు వాళ్ళు గొప్పగా.
ఎవ్వరు ఎక్కడికి వెళ్ళలేదండి. ఆయనతో వెళ్ళినటువంటి వారి బంధువర్గము, మీకు నేను పేర్లు చెప్పాల్సిన పని లేదు. ఆ కనిపించిన నలుగురును వారి బంధువర్గము, మిగతా ఇద్దరునేమో వారి అబ్బాయిలు, ఇంకొకరేమో వారి అన్న కొడుకు, ఇంకొక నలుగురేమో వారి ఆఫీసులో పనిచేస్తున్నటువంటి నలుగురు. అంతకు మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవ్వరిని కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టిపోయే ప్రసక్తే ఎవరికి లేదు. అట్లాంటి ఆలోచన కూడా లేదు. ఊరికే అలాంటి మాటలు పలకొద్దని వారికి ఇదో పలుకుతున్నాము. అదేవిధంగా నేను యూనివర్సిటీ అడిగాను, నేను ఇది అడిగాను, నేను చాలా అడిగాను, నేను అడిగింది ఏది చేయలేదు అని అన్నారు. ఏం చేయలేదండి అంటున్నాను. మీకోసం 250 కోట్లు ఫండ్ నేను తీసుకొచ్చాను, నేను వర్క్ చేశాను. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు ఏదైనా పెట్టాలనుకుంటే, నేను పలాంది చేయాలనుకుంటే ఈ పాటికి మీకు లేదు అని చెప్పుంటే ఆనాడే మీరు నేను అడుగుతాను లేదంటున్నారు అని మీకు వినతి పత్రం సమర్పించి చిత్తూరు నియోజకవర్గ సమస్యలపై మీ దగ్గరకు వచ్చిన వారికి మీరు చెప్పుండాల్సింది. మీరు కేవలం వ్యక్తిగతంగా మీ వ్యాపారాలు, మీ రోడ్లు, మీ కాంట్రాక్టులు ఇవి చూసుకున్నారే తప్పించి చిత్తూరు నియోజకవర్గ ప్రజల బాగోగుల్ని మీరు ఏనాడు పట్టించుకోలేదు. కాబట్టి చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి గురించో నాకు ఇది చేయలేదు అది చేయలేదని జగన్ గారిని ఇంకొకసారి మాట్లాడితే మాత్రం ఊరుకోము. ఎమ్మెల్యే సీట్ కోసం ప్రయత్నించి అప్పుడు సీట్ ఇవ్వలేదంటే 2009లో ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళారు. అదేవిధంగా 2009లో ఆయన ఓడిపోవడం జరిగింది. 2011లో మళ్ళీ టీడీపీలోకి చేరడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా తిరిగారు. మళ్ళీ 2014లో సత్యప్రభ వాళ్ళకి సీట్ ఇస్తే ఇమీడియట్ గా వైసీపీకి రావడం జరిగింది. అదేవిధంగా 2019లో వైసీపీలో రావడం, వైసీపీలో ఓడిపోతే కూడా మళ్ళీ 2019లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అదే పెద్దిరెడ్డి గారి నాయకత్వంలోనే జేఎంసీ గారికి మళ్ళీ సీట్ ఇస్తే ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా, అదేవిధంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పెద్దిరెడ్డి గారి మీద ఉండే నమ్మకంతో జేఎంసీ గారిని దాదాపు 45,000 ఓట్లతో గెలిపిస్తే ఈరోజు ఉండుకొని మా సామాజిక వర్గానికి ఏం చేయలేదన్నారు. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా ఓట్లు వేస్తేనే మీకు అంత మెజార్టీ వచ్చిందన్నా మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడైతే 2024లో సీట్ లేదు అని చెప్పిన వెంటనే మళ్ళీ కూడా రాజ్యసభ అన్నారు. దానికి ఈయన సరిగా ప్రిపేర్ కాకుండా పోవడం అదొక మేజర్ మైనస్ ఆయనలోనే ఉంది. ఆ రోజు కనుక మీరు పనిచేసి ఉంటే, మీరు కానీ కార్యకర్తలను నాయకులను తెచ్చుకొని ఉంటే మీరు 7,000 ఓట్లతో ఓడిపోవడం అనేది జరిగి ఉండదు. కానీ ఏమైనప్పటికీ మీరు ఓడిపోయారు. అదేవిధంగా ఓడిపోయిన తర్వాత మిమ్మల్ని మరీ గౌరవం ఇస్తూ మిమ్మల్ని పార్టీ అధ్యక్షులు చేశారు. మరి మీరు ఆ రోజు ఏ సామాజిక వర్గం? ఆ రోజు మీరు రెడ్డి సామాజిక వర్గమా? ఈరోజు బలికి తెలుసులా మీరు? ఇకపోతే 2019లో మీకు మరలా సీట్ ఇచ్చి మాలాంటి వాళ్ళ కష్టం మీద 40,000 పైచిలకు మెజారిటీ సాధించడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడదాం. అయ్యా ఆర్ని శ్రీనివాసులు గారు, మీకు చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్తున్నా, దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మా నాయకుడిని కానీ దూషించినట్లయితే నాలాంటి కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసేటువంటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రజాసేవ పరమావధిగా భావించే వ్యక్తి గురజాల జగన్మోహన్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విజయబాబు పేర్కొన్నారు. ప్రజాసేవే పరమావధిగా భావించే వ్యక్తి గురజాల జగన్మోహన్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విజయబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మొట్టమొదటిసారిగా పదవి స్వీకరించి కార్యాలయానికి విచ్చేసిన విజయబాబుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి సన్మానం చేశారు. అనంతరం విజయబాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ వ్యాపారాల్లో నిజాయితీగా సంపాదించారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థి విజయానందరెడ్డి పెద్ద స్మగ్లర్, గజదొంగ అని విమర్శించారు. ఇలాంటి వ్యక్తితో తెలుగుదేశం అభ్యర్థికి పోటీ పడటం చాలా బాధాకరమన్నారు. తెలుగుదేశం అభ్యర్థి గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ లోకల్, నాన్ లోకల్ సమస్య లేవనెత్తే అర్హత ప్రత్యర్థి అభ్యర్థికి లేదన్నారు. తాను స్థానికుడని, నిజాయితీగా వ్యాపారాలు చేసి పన్నులు చెల్లించానని తెలిపారు. విజయానందరెడ్డి నిజాయితీగా సంపాదించి ఉంటే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో
ప్రమాణానికి సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోదండ యాదవ్, కాజూరు బాలాజీ, త్యాగరాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో తండ్రి కష్టాన్ని చూసి మనం ఏదో ఒక విధంగా ఆర్థికంగా బలంగా ఉండాలి అన్నటువంటి సదుద్దేశంతో బెంగళూరుకి వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆర్థికంగా బలపడితే అందరూ ఇంకా డబ్బు సంపాదించాలనేటువంటి వ్యామోహంతో ఉంటారు. కానీ జగన్మోహన్ గారు తన సంపాదనలో కొంత ఈ ఏరియాలోని దేవాలయాలకైతేనేమి, సమాజ సేవకైతేనేమి, ఏదైనా ఆరోగ్యం బాగలేని వాళ్ళకైతేనేమి, స్కూళ్ళకైతేనేమి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి. అటువంటి ఉన్నతమైన వ్యక్తిని ఈరోజు తెలుగుదేశం పార్టీ చిత్తూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా నియమించడం చాలా సంతోషదాయకం. కానీ ఒక బాధాకరమైన విషయం, ఇతను పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఒక సంఘ విద్రోహత శక్తి. అతను తండ్రి టైలర్, అతనేమో జీవితం ప్రారంభించింది ఒక లారీ క్లీనర్గా. ఇన్ని వందల కోట్లు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి సంపాదించాడు? మా యొక్క సందేహాలు 3 ఉన్నాయి. ఒకటైతే క్లియర్ అయింది, రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో అతను శిక్ష కూడా ఎర్రచందనం కేసు దాదాపు 6 కేసుల్లో శిక్ష కూడా అనుభవించినాడు. రెండోది, నువ్వు చెన్నై నుంచి ముంబైకి హెరాయిన్ తోలినవా లేదా? మూడోది, ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదల బియ్యం, పేదల కడుపు నింపే బియ్యం, ఆ బియ్యాన్ని దోచుకొని బీరు కంపెనీలకి అమ్మి నువ్వు డబ్బు సంపాదించావా లేదా? ఈ మూడింటికి నువ్వు సమాధానం చెప్పాలి. అదే విధంగా ఇంకోటి ఏమంటే, ప్రధానంగా ఈ చిత్తూరు పట్టణంలో ఉన్నటువంటి ఓటర్లు అయితేనేమి, ప్రజలైతేనేమి, ఆయనతో తిరిగేటువంటి నాయకుల్ని చాలా గట్టిగా ప్రార్థిస్తా ఉన్నాను. ఎందుకంటే అతని దగ్గర ఏ ఒక్క రూపాయి తీసుకొని తిన్నా శేషాచల అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం చెట్లు గోస్తలు కానీ ఎన్నో వేల మంది ప్రాణాలు, అంటే హెరాయిన్తో కానీ బేరులతో కానీ ప్రాణాలు పోతుంది. అటువంటి ప్రాణాలు పోయినటువంటి డబ్బు, ఆ డబ్బును మీరు తీసుకొని తిన్నారంటే ఆ పాపంలో మీరు కూడా భాగస్థులు అవుతారు. ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు దయచేసి మరొక్కసారి ప్రార్థిస్తా ఉన్నాను, ఆయన ఇచ్చేటువంటి ఏ రూపాయిని తాకద్దండి, చూడొద్దండి. ఆ పాపంలో మీరు కూడా భాగస్థులు అయిపోతారు. ఇప్పుడు ఒక వారం 10 రోజులుగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చిత్తూరు అభ్యర్థి గుర్జాల జగన్మోహన్ ని లోకల్, నాన్ లోకల్ అంటున్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, అయ్యా విజయానంద రెడ్డి, నీ కార్యకర్తలకు చెప్పు, లోకల్ నాన్ లోకల్ అనేది నువ్వు లోకల్ కాదు, నువ్వు కట్టార్లపల్లి మరి గంగాధి నెల్లూరు నియోజకవర్గం నుంచి వచ్చావు. ఈరోజు నువ్వు ఈ మొన్నటి వరకు కూడా ఏమి డెవలప్మెంట్ కావాలన్నా మీ డిప్యూటీ సీఎంతో ఆ నియోజకవర్గంలో చేసావా గాని చిత్తూరు నియోజకవర్గానికి నువ్వు చేసింది ఏంటో ఒకసారి చెప్పు. ఈ రోజు మరి జగన్మోహన్ ని నాన్ లోకల్ అంటున్నాడు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఆయన సొంతూరు కోలావూరు, గుడిపాల మండలం. ఆయన పుట్టింది రామ్నగర్ కాలనీలో, చదివింది ఇంగ్లీష్ కింగ్స్ స్కూల్లో చదివినాడు. మరి వ్యాపార నిమిత్తము బెంగళూరుకి పోయినా, మరి ఇంకొకటి చేసుకొని వచ్చినా న్యాయబద్ధంగానే వ్యాపారం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ చేశాడు బెంగళూరులో, లేదు అని చెప్పలా. ఈయన మాదిరి మరి ఈయన జీవితం ఎట్లా ప్రారంభించాడో ప్రజలకంతా తెలుసు. నువ్వు ఈరోజు ఎర్రచందన స్మగ్లింగ్ కేసులో సుమారు 6 కేసుల్లో నువ్వు ఉన్నావు. మరి దాన్ని కూడా నువ్వు ఒకసారి ప్రజలకు చెప్తే బాగుంటుంది. మరి ఈయన చిత్తూరు అభ్యర్థిని, మరి ఈయన ఏదో బెంగళూరులో ఉన్నాడు, బెంగళూరులో ఏదో సంపాదించేసినాడు, నీకెందుకు అవన్నీ? ఇవాళ ఈ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చిత్తూరు నియోజకవర్గం నుండి, అతను ఏ ఆరోపణలు చేసే ముందు ఒక ఏళ్ళెత్తి ఎదుటోని చూపిస్తే ఇంకా 3 ఏళ్ళు తనని చూపిస్తుంది అనేది మర్చిపోతున్నాడు.
అతను చేసినవన్నీ ఎదుటోడు చేసి ఉంటాడు, ఎదుటోళ్ళు చేస్తారనే భావనలోనే విమర్శించుకుంటూ తిరుగుతున్నాడు ప్రజల మధ్య, ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజల మధ్యలో. సో ఇప్పుడే అన్నగారు చెప్పినట్టు ఎక్కడో పక్క నియోజకవర్గంలో పుట్టి మమ్మల్ని అందరినీ ఎక్కడో బెంగళూరు నుండి ఎలక్షన్ల కోసమే ఇవాళ వచ్చేసాము, ఎలక్షన్లు అయిపోతే ఈయన ఏదో గెలిచిపోయినాడు అనుకునే విధంగా 2 నెలలు అవ్వగానే టికానా సర్దేస్తారు, బట్టలు సర్దుకోపోతారు. అంటే సర్దబోయేది బట్టలు ఎవరు అనేది ఈ చిత్తూరు ప్రజలు రానున్న 2 నెలల్లో తేలిపోతుంది. నేను పదే విమర్శలకి సమాధానం చెప్పను, కానీ విమర్శించే వాడికి మేమేమనేది కూడా ప్రజలకు తెలియాలనే ఒకే దానికి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టి, అలాగే అన్నగారికి ఒక మంచి స్థానం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియచేయాలి. కాబట్టి విజయ్ బాబు అన్న గారు 25 ఏళ్ల క్రితం నుండి నాకు ఈ పార్టీలో చాలా ఉత్సాహంగా యువకుడుగా అనేక పదవులు అలంకరించారు. ఇవాళ పదవి వచ్చింది కాబట్టి శివరాత్రి రోజు కలిసి విషెస్ చెప్పాలి అంటే వచ్చాడు. సో వారికి కూడా భగవంతుడు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, అధికారం ఇంకా ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే ఈ చిత్తూరు ప్రజలకి నేనేమనేది పదే చెప్పను, కానీ నేను పుట్టి పెరిగిందంతా కూడా ఇదే చిత్తూరు నియోజకవర్గము. మా తండ్రి గారు గురజాల చెన్నకేశవ నాయుడు గుడిపాల మండలంలో జన్మించారు, కోలావూరులో. నేను ఇక్కడే చిత్తూరు నియోజకవర్గంలో పుట్టి చదువుకునిందంతా రామ్నగర్ కాలనీ కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదువుకున్నా. అనేక కారణాల వల్ల పక్క రాష్ట్రమైన కర్ణాటకలో వెళ్ళి వ్యాపారం చేశాము. వ్యాపారం ఎలా చేశాము అనేది వెళ్ళిన రోజు నుండి నేను ఇన్కమ్ ట్యాక్స్ పే కూడా చేశాను. కర్ణాటక గవర్నమెంట్ లో ఏ వ్యాపారం చేసినా ప్రతి ఒక్కటి లీగలైజ్డ్ గా ఉంటుంది. సో నేను చేసిన వ్యాపారం కన్స్ట్రక్షన్ వ్యాపారం, రియల్ ఎస్టేటు. అలాగే 2011లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా స్థాపించా. సో విద్యావంతుడు అంటే విద్య నలుగురికి అందించాలనే ఒక మంచి సంకల్పంతో ఇన్స్టిట్యూషన్స్ పెట్టాను. సో ఎడ్యుకేషన్ కూడా ప్రజలకు అందించాను. నేను ఏం చేశాను అనేకి వ్యాపారాలన్నిటికీ ప్రూఫ్ ఉంది. వాటన్నిటికీ ప్రతి ఏటా గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి నేను ఏం సంపాదించాను, ఎలా సంపాదించాను అని చెప్పుకునేకి ఒక ప్రభుత్వం రికార్డ్ ఎవిడెన్స్. సో అలాగే ఇంకొందరు వ్యక్తులు ఎదుటోని విమర్శించేటప్పుడు వాళ్ళు ఎలా సంపాదించారు ఏమి అనేది కూడా వాళ్ళు బహిరంగంగా ఈ చిత్తూరు ప్రజలకు చెప్పుకుంటే బాగుంటుంది. సో నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, కన్స్ట్రక్షన్ అంటే మేము కట్టడాలు నిర్మించేవాళ్ళు. మా అధినేత హైటెక్ సిటీ కట్టాడని చెప్పడానికి చరిత్ర ఉంది. అలాగే మేము కొన్ని కట్టుకున్నాము. వైఎస్ఆర్ ప్రభుత్వ అధినేత కూల్చడం తప్పితే ఆయనకి ఏమీ తెలియదు. ప్రజావేదికని ఎలా కూల్చాడో మీరు అందరూ చూశారు. చిత్తూరు నియోజక ప్రజలకు అందరూ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. కూడా ఈరోజు విమర్శలు ఏదేదో వస్తుంది, అదంతా తప్పు. చిత్తూరు నియోజక ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అవుతుంది. ఎవరు మంచి ఎవరు చెడ్డ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని గురజాల జగన్మోహన్ నాయుడు గారికి ఓటు వేసి గెలిపిస్తే చిత్తూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా బాగుంటారు. ఇదే విధంగా మేము కూడా ముందుకు పోతున్నాము. ప్రజలే నిర్ణయిస్తారు. ఇంకో 2 నెలలు ఉంది ఎలక్షన్, 1.5 నెలలే ఉంది. ఇంకొక 2 నెలల తర్వాత మేలో తెలుస్తుంది ఎవరు మంచి ఎవరు చెడ్డ అని. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ దేవాలయాలు శివనామ స్మరణాలతో మారుమోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ దేవాలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి. చిత్తూరు నగరంలోని రాజుగుడి అగస్తేశ్వర స్వామివారి ఆలయం, కట్టమంచి కులందేశ్వర స్వామివారి ఆలయం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అనుబంధ ఆలయాలైన మరగదాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు, బందోబస్తు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు, కార్యనిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దక్షిణ కాశీగా పేరు పొందిన మొగలీశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు. శ్రీ మొగలీశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, తమిళనాడు నుండి అనేక మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని తరించారు. ఓం తత్సత్ ఓం తత్పురో నమః.
సామెలు మాత్రం చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళల దినోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరైనారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షితులుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్, సతీమణి ప్రతిమ, సికే లావణ్యబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ కటారి హేమలత, జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కాళ్ళు చేతులు వచ్చి మీరందరికీ కూడా ఈ రోజు ఆ పార్టీకి వెనుదన్నగా నిలవాలని
మరి ఆ పార్టీ ఎవరినైతే అభ్యర్థిగా నిర్దేశించిందో వాళ్ళకి సంపూర్ణ మద్దతు మీరు తెలియజేయాలని మీరందరూ కూడా ఏ రోజు కలిసికట్టుగా మహిళలు ఒక నిర్ణయం తీసుకుంటే తప్పకుండా అది ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది. అందుకు మీరందరూ కూడా సహకరించాలని మీకు ఎల్లప్పుడూ కూడా ఈ పార్టీ కానీ ఈ పార్టీ వ్యక్తులు కానీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని మరొక మాట తెలియజేస్తూ మీరందరూ మహిళల శక్తికి స్వరూపాలు. మరి మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఇదే విధంగా ఎల్లవేళలా కడకడ వాడుతూ లక్ష్మీదేవి లాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిత్తూరు నియోజకవర్గం ప్రజలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా గురుజాల జగన్మోహన్ గారు, మా ఆయన గారు చిత్తూరు నియోజకవర్గం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు. అదే నియోజకవర్గం మనం కూడా చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ ఇవ్వాలి, జగన్మోహన్ గారిని గెలిపించి మంచిగా మెజార్టీతో గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.